Hi everyone, good morning. Welcome back to our YouTube channel Neeli Meghalalo. సో మన సండే ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మీకు చూపిస్తాము. చాలా అంటే చాలా బిజీ సండే అండి ఈరోజు. 2 ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాలి, ప్లస్ ఇంటికి రావాలి, మళ్ళీ షూట్ చేయాలి. సండే ఇలా అవుతుంది అని అంటే అసలు మాకు చాలా బాధగా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం మేము ఇద్దరం ఎప్పుడు. బట్ సండే కూడా ఇలా వర్క్ చేయాల్సి దొరుకుతుంది. కాకపోతే ఈ రోజు ఒక సత్యనారాయణ వ్రతము, ఒక ఎంగేజ్మెంట్, దానికి సండే రోజు రెడీ అవ్వాలి, కష్టపడి నగల గిగలన్నీ వేసుకోవాలి అని మీ అందరికి తెలుసు. ఫంక్షన్ కి రెడీ అవ్వాలంటే నాకు చాలా బద్ధకం. బట్ 2 ఫంక్షన్లు ఇంపార్టెంటే. ఒకటి వచ్చేసేసి వేణి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం. వేణి అంటే మీకు తెలుసు కదా, మా మామగారిని చూసుకున్న అమ్మాయి. ఇంకోటి మహి వాళ్ళ జ్యోతిది ఎంగేజ్మెంట్ అన్నమాట ఈ రోజు. సో అక్కడికి కూడా వెళ్ళాలి. సో ఒకటేమో నిజాంపేట, ఒకటేమో జూబ్లీ హిల్స్. అది మా సండే ఇలా స్టార్ట్ అవుతుంది. మేము రెడీ అవుతున్నామని కంగారు, మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉన్నాయి అనమాట. పెప్ప, హాయ్ పెప్ప, హలో నాన్న, గుడ్ మార్నింగ్. చలో. సో వాటి కోపం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం ఎక్కడికో అని చెప్పి. కదా నాన్న పప్పి దా. చాలా బాగుంది. నీకేనన్నా నీ దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్స్ ఎవరి దగ్గర ఉండవు అసలు. చూసారా ఆ శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ కలర్ కష్టాజీతంతో కొనుక్కున్న పట్టు చీర కదా ఇది. ఇది పట్టు అంటారా? ఓకే, ప్యూర్ పట్టు శారీ విత్ ఫుల్ నైస్ ఎలిఫెంట్ డిజైన్ కోసం కొనుక్కున్నాను నేను. అసలు ఎక్కడ కొనుక్కున్నా చెప్తావా? యాక్చువల్లీ ఏంటంటేనండి, మా ఇంటికి నా పెళ్లి కాక ముందు నుంచి జయరామ్ గారు అని వచ్చేవారు. దాని తర్వాత బాలాజీ గారు ఆయన అల్లుడు అనమాట. సో నేను ఆల్మోస్ట్ 24 ఇయర్స్ నుంచి నా పెళ్లి చీరలు కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. నేను ఇప్పటికీ స్టోర్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు తక్కువ కొంటా స్టోర్స్ లో, చాలా తక్కువ. ఈయన దగ్గర మాత్రమే కొంటానన్నమాట. ఆయన భలే ఉంటుంది. ఇంటికి వచ్చి చక్కగా అన్ని చీరలన్నీ పరుస్తారు. నాకు ఆ పాతకాలం స్టైల్ ఇష్టం. ఈ వీడియోలో తప్పకుండా చూపిస్తా. ఎందుకునంటే నేను ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి ఆయన లక్కీగా వచ్చారు ఈ రోజు. యాక్చువల్లీ పాపం వచ్చిన వెంటనే ఫస్ట్ నా దగ్గరకు వస్తారు. కానీ ఈరోజు సాయంకాలం రమ్మని చెప్పాను. సో ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఆయన్ని. సో అంటే ఆ సెటప్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, నా చీరల సెటప్. ఓకేనా? సో అలా కొనుక్కుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన హ్యాండ్ పిక్డ్ శారీస్ తెస్తారు. అందుకే సంవత్సరానికి అలవాటు. సో ఇది కట్టుకో. బాగుంది నాన్న. చలో ఇంకా రెడీ అవుదామా? రెడీ బయలుదేరదాం. ట్రాఫిక్. బాయ్ నాన్న. బాయ్ రా. బుజ్జులా బాయ్ నాన్న. వచ్చేస్తానే. అన్ని డల్ గా ఉంటాయి. మేము బయటికి వెళ్తున్నాం తెలిసిపోయి. నిజం. శ్యామన్ వచ్చి ఫుడ్ పెడతాడు. ఓకేనా? ఓకేనా? పప్పి దానికి. ఓకే 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 చాలు చాలు, ఇంకా చాలు. అంతకంటే ఎక్కువ వద్దు, నాకు జలస్ వస్తుంది. దా వద్దు, దా చాలే. అరే నేను చూడు, నేను దీన్ని చూస్తాను. మ్యాంగో మంచి ఉందా? చలో అండి, ఇంకా రెడీ అవుతాం. పైకి వస్తే పైకి వచ్చి చూడాలి. అందులో చాలా ఇష్టం దానికి. చల్లగా గాలి తగులుతుంది. పూలు వేస్తామండి, తమరు ఫాస్ట్ గా. యాక్చువల్లీ మా డాడీ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీ అయ్యేవారు కదా. చాలా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు కొత్త ఇంట్లో అనగానే అసలు దగ్గరుండి డాడీని
దగ్గరుండి డాడీనే కొనిచ్చారండి హౌస్ వాళ్ళకి. ఎలా ఇచ్చారనంటే వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు లోన్ తీసుకుని వాళ్ళ కింద మీద పడి వాళ్ళు పైన పెంట్ హౌస్ ఒకటి కొనుక్కున్నారనమాట వేణి వాళ్ళు. డాడీకి మా డాడీకి దగ్గరగా పైన కొనుక్కున్నారు వాళ్ళు. సో గ్రూప్ రేస్ అన్ని అయిపోయాయి. బట్ ఇప్పుడు ఈ రోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అనమాట వాళ్ళు. ఈ సత్యనారాయణ వ్రతానికి పూజ సామాన్లు కొనుక్కోడానికి అంకుల్ బతుకున్నప్పుడు ముందే యాక్చువల్లీ అంకుల్ ఉన్నప్పుడే చేసుకోవాలి కార్తీక మాసంలో. అప్పుడు అంకుల్ డబ్బులు కూడా ఇచ్చారంట. అంటే దేవుడు అంటే ఆ రోజు పువ్వులు పండ్లు కొనుక్కోడానికి నేను ఇస్తానమ్మా అని చెప్పేసి ఇచ్చారంట. అయితే అవి దాచుకొని ఈరోజు చేస్తుంది అనమాట. ఆయనకు తోచిన డబ్బులు ఆయన పెన్షన్ నుంచి ఆయన ఇచ్చుకున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2-3,000 రూపీస్ ఆయన ఇచ్చారనమాట. సో చాలా ఫీల్ అవుతుంది అంటే అంకుల్ లేకుండా చేసుకుంటున్నాను వదినా అనేసి. కానీ ఆయన కోసము నిజంగానే ఆయన ఇష్టపడతారని చెప్పి ఆయన కోసం మేము వెళ్తున్నాము. ఆయన ప్లేస్ లో మేము ఉంటాం అనమాట. అక్కడ వెళ్ళి తను హ్యాపీ అయిపోతుంది కాబట్టి బట్టలు కొన్నాము. వేణికి చీర కొన్నాను అండ్ గోపికి కుర్తా పైజమా కొన్నాను నిన్న రాత్రి హడావుడిగా. సో వాళ్ళకి బట్టలు పెట్టేసేసి పూలు పండ్లు ఇచ్చేసేసి అప్పుడు ఇంకా మేము బయలుదేరి ఇంకా అప్పుడు జ్యోతి దగ్గరికి వెళ్తాం అనమాట ఎంగేజ్మెంట్ కి. అమ్మ నేను జ్యువెలరీ వేసుకుంటున్నాను. వేసుకోవాలన్నా ఏంటమ్ము ఈ జ్యువెలరీ వేసుకోవాలా ఏంటమ్మ అది పూలదండలాగా ఉంది. పూలదండ వేసుకుని వస్తున్నట్టుందాము కానీ చాలా బాగుంది. వేసుకో బాగుంటది. ఏం లేదు ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ లోనే రెడీ అవ్వాలి. అవ్వాలి నాన్న. చూడు ఎంత బాగుందో. సింపుల్ గా ఒకటే వేసుకుంటా. దీనికి జుంకీలు వేసుకుంటా. గాజులు వేసుకుని వాచ్. ఓకే అంతే. ఓకేనా బొట్టు పెట్టేసుకుంటా. ఓకేనా నైస్ వెరీ నైస్. ఓకే డన్ రెడీ అయిపోతాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక క్యూట్ పెయింట్ అనమాట. మా మెడికల్ స్టోర్ సంతోష్ ఉంటాడు, మేము రెగ్యులర్ గా మెడిసిన్స్ తెచ్చుకున్న సంతోష్, తను నాకు ఇది గిఫ్ట్ చేశాడు. అసలు నాకు చాలా ఇష్టమైన పిక్చర్. పెన్సిల్ ఆర్ట్ గీయించి జస్ట్ మార్నింగ్ ఇస్తే ఆఫ్టర్నూన్ కల్లా అబ్బాయి వేసాడంట. భలే ఉన్నారు అసలు డాడీ నిజంగా ఒరిజినల్ గా పర్ఫెక్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సంతోష్. నేను ఎప్పుడు ఇది చూసుకున్నప్పుడల్లా నేను అనుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి అతనండి. మాకు రెగ్యులర్ గా మెడిసిన్స్ వస్తాయి అనమాట. మేము రెగ్యులర్ మెడికల్ షాప్ 19 years నుంచి తన దగ్గరే మేము మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాము. సో తను ఈ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇటు వచ్చేసేసి అంకుల్ అండ్ రాజ్, వచ్చేసేసి ఆంటీ అండ్ రాజ్. అండ్ డాడీ. అవునా కదా? అవును చూసుకుంటున్నారు వాళ్ళిద్దరు అనుకుంటున్నారు మన కొడుకుని మనం బాగా చూసుకోవాలి ఇంట్లో. లవ్ యూ సో మచ్ డాడీ. చాలా మిస్ అవుతున్నాను నేను డాడీని మమ్మీని. బట్ లైఫ్ మూవ్ ఆన్ అంటే మన వర్క్స్ మనం చేసుకోవాలి. అలా జరుగుతూ ఉంటే ఇంకేం చేయలేము. సో బయలుదేరిపోయాను. చీర ఇంకా కుర్తా పైజమా తీసుకున్నాను. నా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను కానీ ఇలా బాగోదు. అక్కడ ఏం చేస్తున్నావు? నా ఫైనల్ లుక్ చూపి. ఫైనల్ లుక్ బాగుందా? బాగుంది. చాలా బాగుంది. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. అమ్మా మంచి కలంకారీ కుర్తా. స్టైలిష్ ఉంటాడు మా ఆయన ఎట్లయినా సరే. అందగాడా అందగాడా అందాలన్నీ ట్రై చేయి మహానుభావ అంటే మా ఆయన ఏం చేస్తున్నారో చూడండి. బాబోయ్ హలో. చెప్పింది నాతో నేనెవరో ఏమిటో అసలు వినట్లేదు నా మాట. వాల్యూమ్ పెడితే అస్సలు పెట్టుకోలేము మనం. డీజిల్ కొట్టించాలి అని చెప్పి మా ఆయనకి ఎప్పుడు కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు
అప్పుడే గుర్తొస్తుంది అనమాట. డీజిల్ కి ముందు డీజిల్ కొట్టించరిగిన, ఎప్పుడు డీజిల్ కొట్టించుకోడు. ఆల్వేస్ మా వాడు ఇలా చెప్తూనే ఉంటుంది, మీరేం పట్టించుకోకండి. ఆల్ మెన్స్ ఆర్ లైక్ దిస్. ఆల్ మెన్ ఆర్ లైక్ దిస్. ఇలాగే ఉంటేనే బాగుంటుంది మెన్ అనేవాడు. Women are very planned. They always plan their lives properly. They are organized. అందుకే డిపెండ్ అయిపోతాం మీ మీద. మనం ఎప్పుడు ఈ భారత్ పెట్రోల్ పంప్ లోనే కొట్టిస్తాము. ఎందుకంటే ఇది ఒకటి జెన్యున్ గా అనిపిస్తుంది నాకు. మైలేజ్ వస్తుంది అనమాట బాగా. మీరు కూడా ఎవరైనా డీజిల్ గానీ పెట్రోల్ గానీ కొట్టించాలనుకుంటే భారత్ పెట్రోల్ పంప్ లోనే. భారత్ పెట్రోలియం వాళ్ళు నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చారా? అంటే మనం ప్రమోషన్ చేస్తున్నావా? నేను జెన్యూన్ గా చెప్తాను. రోజు నీకేమైనా ఫ్రీగా పెట్రోల్ డీజిల్ కొట్టిస్తున్నారా వాళ్ళు? హలో, డబ్బులు ఇచ్చినా కూడా మన బండి పాడవకుండా, మన ఇంజిన్ పాడవకుండా చాలా బాగుండాలంటే భారత్ పెట్రోలియం బంక్ లో కొట్టించుకోవాలి. ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు భారత్ పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎవరైనా చూస్తే కనుక నన్ను కొలాబ్ చేసుకోండి, ఫ్రీగా డీజిల్ కొట్టించండి. ఇది కనుక వైరల్ అయితే మాత్రం ప్లీజ్ దయచేసి. అయినా మనకి ఎందుకు, మనకి నచ్చిన పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ పంప్ అలా చెప్పాలి అంతేకాని మనకి ఎందుకు ఇవన్నీ. సరే అండి, మాకు నచ్చిన పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్. చాలు ఫుటేజ్ ఎక్కువైపోయింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. సో సత్యనారాయణకి బట్టలతో పాటు ఫ్రూట్స్ కూడా పెట్టాలి కదా. చాలా బాగుంటాయండి నిజాంపేట రోడ్లో. మన మంచి ఫ్రూట్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అని ఈ ప్లేస్ చూసినప్పుడల్లా నేను డాడీ హక్ చేసుకున్నది, కిస్ చేసుకున్నది గుర్తొస్తుంది. నా కార్ దగ్గర లాస్ట్ టైం చూసారు కదా ఎపిసోడ్లో, ఇక్కడే. మళ్ళీ ఆయన ఇంటికి సేమ్ థింగ్ నేను చెప్దాంటికి వచ్చాము. కాకపోతే డాడీ ఉన్న బిల్డింగ్కి, కాకపోతే వేణి దగ్గరికి. అయినా పెంట్ హౌస్ తీసుకున్నారండి వీళ్ళు. ఇంకా కప్ అక్కడే ఉందమ్మా. డాడీ ప్రతిసారి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఈ కప్ తీయమని చెప్పేవాళ్ళు కదా. కప్ తీయమనేవారు. ఆ కప్పు ఏమో పోసి తీయటం లేదు, ఆ కప్ అక్కడే ఉంది. అది గుర్తుగా పెట్టేశారేమో డాడీ ఎప్పుడు చెప్పారు. బాగుంది. ఓ వావ్. హాయ్ గోపి. ఇది వేణి ఎక్కడ? బాగున్నాడు. వెరీ నైస్. హెయిర్ స్టైల్ కూడా ఇద్దరు ఫొటోస్ ఇక్కడే ఉన్నాయి, డాడీ మమ్మీని. తాత నువ్వు రారా చిట్టుగా. అమ్మో మాంకాళి, కాళీమాత, కాళీమాత, కాళీమాత. ఎవరన్నా మ్యాంగో డాడీ 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 డాడీ. అది ఇంకా ఉంటుందా? అది చిన్నది డాడీ, ఇది చిన్నది. సాంగ్ చేస్తున్నావు బాగా చెయ్యి. ఓకే, యాన్యువల్ డే మా పాపకి. ఫుల్ ఎంజాయ్ చెయ్యి. ఓకే బాయ్. డ్రెస్ అంతా వాళ్ళేనా? ఓ క్లాసికల్ డ్రెస్సా? ఓకే ఓకే.
చేస్తారమ్మా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ వాళ్ళ చేత వేయించుకోండి. హ్యాపీ అయిపోతారు. డాడీ చాలా హ్యాపీ అయిపోతారండి నేను వచ్చానని చెప్పి. ఆయన చాలా ఇష్టమ్మా, బాగా చేసుకున్నాను క్యూట్గా. గోపి వాళ్ళ నాన్నగారు అమ్మగారు, మా వేణి వాళ్ళ అత్తగారు మామగారు కదా. మంచిగా ఒక ఫంక్షన్ అయిపోయింది వేణి వాళ్ళది. లాస్ట్ లో నాకు ఒక మాట చాలా బాగా నచ్చింది. ఒక ఆవిడ వచ్చి చెప్పారు, మా డాడీ లేని లోటు నేను తీర్చానంట. ఫస్ట్ డాడీ చాలా హ్యాపీ అయిపోతారు, ఎందుకంటే నేను వచ్చి వాళ్ళ సత్యనారాయణకి నేను అటెండ్ అయ్యాను కదా. ఆయన నుండి హడావుడి వేరేలా ఉంటుంది అసలు. మామూలుగా అక్కడ మొత్తం హడావుడి ఉంటుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, మీరు అందరూ అనుకుంటున్నారు కదా, చాలా మంది అడిగారు క్వశ్చన్స్, మరి ఆ ఇల్లు ఖాళీ చేస్తే మీ చెల్లెలు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు ఆల్రెడీ, పైన పెంట్ హౌస్ కింద, అందుకనే ఖాళీ చేస్తాం అనమాట. అయితే తను నా సొంత చెల్లెలు కాదు, బట్ నేను సొంత చెల్లెలా నేను చూసుకుంటాను. బికాస్ మీ అందరికి తెలుసు, మా అమ్మని మా డాడీని చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పుడే తను చిన్నప్పుడు తెచ్చేసుకున్నాం అనమాట. అమ్మాయిని విలేజ్ నుంచి పెంచి పెళ్లి చేశాం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ మేము చూసుకుంటున్నాము. అండ్ మా అమ్మని నాన్నని చాలా బాగా చూసుకుంది కాబట్టి నేను సొంత చెల్లెలనే చెప్తాను. తన్ని నాకు ఆడబిడ్డ, అందుకని ఆడబిడ్డకి బట్టలు పెట్టుకొని చక్కగా అన్ని చేసుకొని మంచిగా వాళ్ళ గోపి వాళ్ళ మమ్మీ డాడీ అయితే పుట్టింటోళ్ళు వచ్చి బట్టలు పెట్టండి అమ్మా అని అంటే వచ్చారుగా పుట్టింటోళ్ళు అని అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అంకుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవారు కదా. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్, చూసావా సంచంతా నింపేసిందండి. ప్రసాదాలు, మళ్ళీ దాని తర్వాత పచ్చడి, మమ్మీకి సత్యనారాయణ వ్రతం ప్రసాదం, దానికి అలవాటు పోలేదనమాట, అలానే నింపేసింది, మొత్తం బ్యాగ్ అంతా నింపేసింది. సో ఇప్పుడు వచ్చేసేసి జూబ్లీ హిల్స్ కి వెళ్తున్నాము, జ్యోతి ఎంగేజ్మెంట్. ఈ సండే ఇలా ఫుల్ అయిపోయింది మాకు. మహి అప్పుడే మెసేజ్లు స్టార్ట్ అయ్యావా లేదా అని. సో అక్కడ కలుద్దాము, అక్కడ కూడా కొన్ని చిన్న షార్ట్స్ తీసుకుని ఎండ్ చేద్దాం. ఓకే, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం అనేది కూడా చూడండి. See you. సో వచ్చామండి నెక్స్ట్ ఫంక్షన్ కూడా. సండే నాన్ వెజ్ లేకుండా భోజనాలతో మేము ఈ రోజు బిజీ అయిపోయాం. ఆయిల్ రాసుకోమని చెప్పింది, పండింది అని చెప్పింది. చూడండి ఎదురు ఎంత బాగుందాము. ఫైనల్ అయిపోయింది ఈ ఫంక్షన్ కూడా. అండ్ మా ఆవిడ బరువు షో అయిపోయింది. షో అస్సలు భరించలేవే నువ్వు. అస్సలు మనకు అలవాటు లేదు ఇవన్నీ. చాలా బాగా జరిగిందండి, 2 ఫంక్షన్లు చాలా బాగా జరిగాయి కదమ్మా. చాలా బాగా జరిగింది. ఆమె ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే సాయంత్రం చీరలైన వస్తారు, కొంచెం చీరలు షాపింగ్ కూడా చేద్దాం. మార్నింగ్ చెప్పాను కదా, ఒక జమీందారు స్టైల్లో చక్కగా ఇంటికి వచ్చి బట్టలు చూపిస్తారు చూసారా, అలాగా ఆయన వచ్చారండి. మా ఆవిడ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసింది షాపింగ్. ఏమంటారు దాన్ని, ఇంట్లో హోమ్ షాపింగ్ అనమాట. చూపిస్తాను చూడండి.
ఎంత రిలాక్స్ కూర్చొని మంచిగా షాపింగ్ చేస్తున్నావు నువ్వే బయట ట్రాఫిక్ వెళ్ళేవారు షాపింగ్ చేస్తారు. మా బాలాజీ గారు మా వ్యూవర్స్ కి హాయ్ చెప్పండి. బాలాజీ గారు ఇప్పటికి నాకు 19 years. నా పెళ్ళైన దగ్గర నుంచి బాలాజీ గారే, దానికి ముందు నుంచే, నా పెళ్లికి ముందు నుంచి బాలాజీ గారు ఫస్ట్ వచ్చేసేసి వాళ్ళ మామగారు జయరామయ్య గారితో వచ్చారు. దాని తర్వాత ఇంకా ఈయనే వస్తున్నారు అనమాట. కడప నుంచి వస్తారు. అసలు చీర చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఈవెన్ నా పెళ్లికి నేను వేసుకున్న చీరలు కూడా వీళ్ళ దగ్గర తీసుకున్న చీరలేనమాట. బాగుంది, చాలా బాగుంది. బేబీ పింక్ అండ్ మంచి లీఫ్ గ్రీన్. హైదరాబాద్ లో ఎవరికైనా సరే బాలాజీ గారి దగ్గర చీరలు కావాలనుకుంటే ఓన్లీ టు సపోర్ట్ హిమ్, ఎందుకంటే నాతో ఇన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. సో అండ్ చాలా ట్రస్టెడ్. ఆయన దగ్గర క్వాలిటీ కానివ్వండి, యూనిక్గా ఉంటాయి చీరలు. హ్యాండ్ పిక్డ్ శారీస్ చూడండి. మామూలుగా మనం షాప్కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అందుకే నేను ఎప్పుడు అంటా, మీరు మంచి క్వాలిటీ తింటే నేను ఇక్కడ కూర్చొని ఫుర్సత్తో కొనుక్కుంటానని చెప్పేసి. సో చాలా బాగుంటాయి. హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఆయన ఎప్పుడు December 10th తర్వాత వస్తారు. 10th నుంచి 11th 10th 11th 10 నుంచి 20 బిలో 10 నుంచి 20 లోపు వస్తారండి. ఒక 5 రోజులకి హైదరాబాద్కి వస్తారు. మంచిగా చీరలు కడప నుంచి వస్తారు. యాక్చువల్లీ ఈయనకి కడపలో షాప్ ఉంది. ఎవరికైనా షాప్ కావాలన్నా కూడా మీరు కడపలో వాళ్ళు షాప్కి వెళ్ళేసి కూడా చూసుకోవచ్చు. షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా. ఫోన్ నెంబర్ వచ్చేసేసి స్క్రీన్ మీద పెడతా. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ పేజీలు అలా ఏం కాదు. ఇది కలంకారీ ఎలా ఉంది, బాగుంది. ఈ రోజు నేను కట్టుకున్న చీర కూడా బాలాజీ గారి దగ్గర తీసుకున్న చీర. సో ఈయన తెచ్చే శారీస్ చాలా హ్యాండ్ పిక్డ్ శారీ. ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తారండి. చూడండి అన్ని రకాలు ఉంటాయి. ఇదిగోండి గ్లాస్ ఆర్గన్జా, ఇది పట్టు. మాక్సిమం ప్యూర్ చీరలు ఎక్కువ తీసుకొస్తారండి మా బాలాజీ గారు. అదిరిపోయే బాటిల్ గ్రీన్. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. గ్లాస్ అయినా బరువు ఉంది కానీ గ్లాస్ ఆర్గన్జా బరువుగా లేదండి. చాలా బాగుంది, వెరీ నైస్. సో మా సండే అయితే చాలా టైర్డ్గా జరిగిందండి. ఈ సండే అయితే మొత్తానికి చీరలు కొనేసేసాను. అక్కడితో సండే అయిపోయింది. అంత ముద్ద అన్నం వండుకొని తింటే అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. పొద్దు నుంచి అన్ని వెజిటేరియన్ తినవచ్చు. అన్ని ఫంక్షన్లు వెజిటేరియన్ ఫంక్షన్ లేదనమాట. బట్ వీ హ్యాడ్ ఫన్. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, thank you, bye bye, lots of love, God bless you all.